హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు. ఆదివారం నీకు చీకటిగా ఉన్నప్పుడు, ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు, ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియు పెందలకడ సమాధి యొద్దకు వచ్చి, సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినట చూచెను. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మీద మరణించినప్పుడు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అనగా నా దేవా నన్ను ఎందుకు చేరవిడిచితివి అని చెప్పి ఆయన కేక వేస్తూ గొప్ప కేక వేసి సమాప్తమైనదని, సమస్తము కూడా మన కొరకు సమాప్తం చేసి ఆయన చనిపోయి ఆయన 3వ దినమున తిరిగి లేచారు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. మరణం ఆయన బంధించలేదు, రానుమారు ఆయన బంధించలేదు, ముద్ర ఆయన బంధించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచాడు. ప్రైజ్లార్డ్. చెప్పకండి గట్టిగా, గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. భారము జీవము ఆయనే. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడే, చీకటి అనగా మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి శోధనలు, భయంకరమైనటువంటి పోరాటాలు, భయంకరమైనటువంటి శ్రమలు ఈ యొక్క చీకటి సాదృశ్యం. పాపానికి చీకటి సాదృశ్యం. ఇంకనూ చీకటి ఉండగానే అది మనం గమనించాలి. యేసయ్యా పునరుద్ధరణై మరి గొప్ప తేజస్సు ఏది సమీపించడానికి తేజస్సుతో ఆయన లేచాడంట. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప తేజస్సు అంటే ఆ తేజస్సుకు రాను వారి యొక్క ఏమి కళ్ళు కనపడలేదు. ప్రైజ్లార్డ్. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు అండి. ఆయన సమాధిలో ఉన్నటువంటి దేవుడు కానే కాదు. ఒకనాడు నడిపించుదానా రాసినటువంటి ఏబి మాసిలమణి గారు, డాక్టర్ ఏబి మాసిలమణి గారు మహారాష్ట్రలో ఒక చోట కూటానికి గెస్ట్ హౌస్ ఇస్తే బయట కారిడార్లో కూర్చుని వాక్యం చదువుకుంటున్నారు. ఆ సమయంలో చాలా మంది ఉత్సవం చేసుకుంటూ డప్పులు వాయించుకుంటూ చాలా మంది కుర్రాలు వెళుతూ ఉన్నారు. ఉత్సవంగా ఒక కుర్రను నామం చేసి పిలిచాడు ఆయన. అబ్బాయి, ఎందుకు మీరు ఉత్సవం చేస్తున్నారు అని అంటే అతను ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? క్రీస్తుకు పూర్వం అయ్యా 500 సంవత్సరాల క్రితము చనిపోయినటువంటి బుద్ధుడు ఎముకలు మాకు లభ్యమైనాయి, అందుకని మేము వాటిని తీసుకుని ఉత్సవం చేసుకుంటా వెళుతూ ఉన్నాం. అప్పుడు మాసిలమణి గారు ఆ కుర్రవాడితో ఏం చెప్పారో తెలుసా? గుణపం తీసుకుని అడుగడుగుకు తగినా సరే నా యేసుక్రీస్తు వారి యొక్క ఎముకలు తనకు. ఎందుకనంటే ఆయన he is not here, he is resigned from the death. మానవాయిని బంధించి ఉంచలేదు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ఈ చీకటి, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, నువ్వు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక రోగము, నువ్వు ఎదుర్కొంటున్న వనాకము, దేవుని యొక్క బిడ్డలారా, ఆయన వెలుగు ముందు, ఆయన కాంతి ముందు, ఆయన యొక్క ప్రసన్నత ముందు, ఆయన యొక్క ప్రత్యక్షత ముందు ఏమాత్రం కూడా నిలబడలేవు. మనము ఆయనను బంధించి ఉంచగలిగిందా? అందుకనే దేవుని యొక్క బిడ్డలారా, ఓ మనమా ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డలారా, మొదటిది ఈ చీకటిగా ఉండగానే ఆయన ప్రత్యక్షమైనాడు, లేచాడు. పెందలకడ మరియా సమాధి వద్దకు వచ్చింది. మనం ఎన్ని గంటలకు వచ్చాం ప్రార్థనకి? బావులకు వారి ఇంటికి వాక్యం ఇస్తే నేను ఎప్పుడు వాక్యం చెప్పాలి, ఎప్పుడు ముగించాలి? మళ్ళీ పంపులు వస్తాయి కదా, పరిగెత్తాలి, డ్యూటీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు వచ్చారు?
స్త్రీలు ధైర్యం చేసి రానువారున్న దేవుని యొక్క వల్ల భయపడలా. అది ఈ రోజున ఈ సేవలో ఈ పరిచర్యలో దేవుని యొక్క 18 సంవత్సరాలు అయ్యగారు చనిపోయిన తర్వాత ఒంటి చేత్తో అమ్మగారు ఒక స్త్రీ అయ్యండి ఈ యొక్క సేవను కన్నీళ్ళ పెట్టారు. అప్పుడు తప్పిపోయినా ఈ యొక్క సేవ పరిచర్య వెనకాల మా వెనకాల దేవుని యొక్క బిడ్డలారా మీ వెనకాల అమ్మగారు ఉన్నారు. ఒకటే మాట జ్ఞాపకం వస్తున్నారు. ఎప్పుడు ఫోన్ చేస్తే సంవత్సరం బయటికి రావాలి బాబు ప్రార్థన చేస్తూ నువ్వు ప్రార్థనలో ఉండవు. ఇద్దరు కలిసి మా గురించి భార్య భర్తలు కుమారి అనేవాళ్ళు. అమ్మగారు ఎప్పుడు కూడా రత్న అనేవాళ్ళు. రత్న నేను పేరు జాన్ రత్న కుమారి. మా పాస్టర్ గారు దేవుని స్తోత్రం హల్లెలూయా, దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన చేసుకో దేవుని యొక్క బిడ్డలారా. ఇద్దరు కలిసి భార్య భర్తలు ప్రార్థన చేయండి. చూడండి స్త్రీలు ఏ సంఘాన్ని కట్టాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 18 సంవత్సరాలు ఎవరి ఒక్కొక్క ఆత్మను చూస్తుంటే వీళ్ళ అమ్మగారు గుర్తు వస్తున్నారు నాకు. ఇన్ని రోజులు నడిపించేవాళ్ళు అయోషను మేము నడిపించింది ఒక 4 రోజుల 5 రోజులు. దేవుని బిడ్డలారా మీలో జయకుమార్ ఎవరి గట్టి గట్టి పెండాలన్నమాట. అసలు ఎంత ఆమెకు ఆ అమ్మగారికి ఎంత అసలు ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందండి కదా. సుభాష్ని కానీ చిన్న చిన్న పిల్లలప్పుడు వాళ్ళు రక్షలో కూర్చోబెట్టి నడిపించారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. స్త్రీలే కట్టాలి. ఎవరు కట్టాలి? యేసు ప్రభు సంఘంలో యేసు ప్రభు 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వారి వెనకాల స్త్రీలు కూడా ఎక్కడ వరకు ఉన్నారు? సిలువ మోసే వరకు ఉన్నారు, సిలువ వేసే వరకు ఉన్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఈయన. పంచగాయములలో కారుచున్నారు తీరం నిలువొచ్చి వేసెనయ్యా. పంచగాయములలో యేసు ప్రభు వారి యొక్క సమాధి ఖాళీగా ఉందంట. ఆయన తలకు రుమాలు చుడతారు యూదుల ఆచారం ప్రకారం. ఆయన ఒంటి నిండా కూడా కట్లుతో కడతారు, వస్త్రంతో చుట్టేస్తారు అన్నమాట. కాలి నుంచి తల వరకు కూడా దేవుని రుమాలు చుడతారు. ఇలా రుమాలు చుడతారు. చనిపోయినటువంటి వ్యక్తికి ఈ కింద దవడ పని చేయదు. ఇది ఇట్లా వచ్చేసి పళ్ళు బయటకు కనబడతాయి. ఒక్కోసారి సొంగ వచ్చేస్తాయి. ఎందుకంటే ఎన్నో భూస్థాపనలు అయ్యగారితో ఉండి అయ్యగారి తర్వాత ఎన్నో భూస్థాపనలు చేశారు. నేను మా కుటుంబస్తులు, మా తాతయ్య గారి, మా చింతాతయ్య గారి చెప్తున్నాను దేవుని యొక్క బిడ్డలారా. ఇది కట్టివేశారు రుమాలు. యేసు ప్రభు ఆ రుమాలు కనబడుతుంది. ఆయన వస్త్రాలు చుట్టబడి ఉన్నాయంట. హల్లెలూయా. ప్రపంచానికి ఇచ్చే సాక్ష్యం. 2 చెక్కలకి మేకులు కొట్టబడ్డావు అన్నాడు. పిచ్చోడు ఓ పాపిస్తోడు అన్నాడు. వాడు మెంటొచ్చేవాడు అన్నాడు. ఆయన తీసుకెళ్ళి వైజాగ్ కానీ ఎర్రగడ్డ కానీ ఇది పెట్టించా, కన్నడ పెట్టించా. చెక్క ముక్కలకి మేకులతో కొట్టబడ్డవాడు ఏం చేస్తాడు అన్నాడు. ఏం చేశాడు?
ప్రపంచానికి చెప్పాడు. ఏమన్నాడు? బాయ్, గాంధీ గారి సమాధి ఉంది, నెహ్రూ గారి సమాధి ఉంది, గొప్ప గొప్ప వాళ్ళ సమాధులు ఉంది, కానీ సజీవంగా సాక్ష్యం ఇచ్చేది గాడ్ ఆఫ్ ట్రూత్ అంటే యేసయ్య. 1990వ సంవత్సరంలో అయ్యగారు ఆ సమాధిలోకి వెళ్ళినప్పుడు యేసయ్య మెల్లని స్వరం వినపడిందంట. అదేంటో తెలుసా? మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేను లేచాను, నీకు దిగులు ఎందుకు? భయపడుతున్నావా? కలవరపడుతున్నావా? శ్రమ చూసి కలవరపడుతున్నావా? నాకెవరు తోడు లేరు అనుకుంటున్నావా? దేవుడు బిడ్డ, దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. You are the chosen people. We are the chosen people. మనము ఆయన కొరకు స్వకీయంగా ఏర్పాటు చేయబడినటువంటి సంపాద్యము. ఇది ఎవరు ఊరుకుంటే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. నిన్ను ఎవరు టచ్ చేసినా దేవుడు ఊరుకోడు. ఒకే మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, నేను లేచాను, నేను లేచాను, నీకు దిగులెందుకు, నీకు భయం ఎందుకు, నువ్వెందుకు కలవరపడుతున్నావు? ఖాళీ సమాధి నీకు సాక్ష్యం ఇస్తుందని నేను లేచాను.